డాక్టర్ కె రామలక్ష్మి గారి నవల మనసుకో తోడు 6వ భాగం వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రాత్రి ఎంతకీ నిద్ర పట్టలేదు వాసంతికి. గోడ మీద కనిపిస్తున్న శ్రీనివాసుని పటం చూడగానే ఆమెకొక విషయం గుర్తొచ్చింది. తమ ఇంట్లో దేవుని అలమారాలో యేసు ప్రభువుతో పాటు శ్రీనివాసుని పటం కూడా ఉండేది. మన దేవుడు కాదు కదా, అతని ఫోటో మన ఇంట్లో ఎందుకు అని ఒకసారి తను తల్లిని విసుక్కుంది. నాకిష్టమని పెట్టుకున్నాలేమ్మా అని సంజాయిషి ఇచ్చుకుంది తల్లి. దేవుడంటే యేసు ప్రభువులాగా సింపుల్గా ఉండాలి కానీ ముఖం కనిపించని నామాలు, పట్టు జరీ డ్రెస్, వంటి నిండా గోల్డ్ జ్యువెలరీ, కాళ్ల వరకు గార్మెంట్స్ ధరించి గ్రాండ్గా బొమ్మలా అనిపించేలా ఉండే హిందూ దేవుళ్లలాగా కాదు అనుకునేది. తల్లి ఇద్దరి దేవుళ్లకు మొక్కడం చూసి తల్లిని తప్పు పట్టేది. అలాంటి తను ఈ దినం శ్రీనివాసుని పటం ముందు ఉండడం అనేది తన జీవితంలోనే అత్యంత వింతైన విషయంగా అనిపించింది. తల్లి రాక కోసం ఎదురు చూస్తూ ఆలోచనల్లో ఉండగానే వాసంతికి కళ్ళు మూతలు పడ్డాయి. అక్కడికొచ్చిన కాంతమ్మ నిద్రపోతున్న వాసంతిని లేపడం ఇష్టం లేక వెనక్కి తిరిగి హాల్లోకి వెళ్ళిపోయింది. తల్లి ఏడుపు మాటలు వినిపించడంతో చటుక్కున మెలకు వచ్చింది వాసంతికి. వెంటనే మంచం దిగి వెలుపలకు వెళ్ళబోయి తన పేరు వినబడడంతో ఆగిపోయింది. అమ్మాయి వాసంతి మనసులో ఏముందో తెలుసుకోకుండా వాసు మాత్రం ఏం చెప్తాడు కాంత? రామ్మూర్తి మాటల్లో తన పేరు వినిపించగానే నిద్రమత్తు వదిలిపోగా నిశ్శబ్దంగా వెనక్కి వచ్చి మంచంపై పడుకుని జాగ్రత్తగా వినసాగింది. వసుని ఇక్కడికి పిలుద్దామనే వెళ్ళానండి. తను జ్వరం, తలనొప్పి అంటూ పగలంతా అలసిపోయిందేమో కదా, మంచి నిద్రలో ఉంది. అయినా వచ్చినప్పటి నుండి దీని గురించి మీ ముందర కదుపుతూనే ఉన్నాను. తల్లి గొంతులో నిష్ఠూరం, ఆవేదన. కాంత, వాడిని అడిగిన తరువాత వాడు సరేనంటే తీరా అమ్మాయి కాదన్నదనుకో, అప్పుడు మన ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. తండ్రి తల్లికి నచ్చ చెప్తున్నాడు. ముందుగా వాసు ఇష్టమేమిటో తెలిస్తే ఆ తర్వాత అమ్మాయిదేముంది? అందరం గట్టిగా చెప్తే వసు కాదన్నదండి. నాకు ఆ నమ్మకం ఉంది అని నీవనుకుంటున్నావు. తను పోలీస్ అధికారి అని మర్చిపోవద్దు. ఇలా దినాలు గడుస్తూ పోతే తను ఏ కులపోణ్ణో చేసుకుంటే ఎలా? తల్లి స్వరంలో ఆందోళన. ఇంతలో 2 వీలర్ శబ్దం వినిపించింది. అంటే శ్రీనివాస్ వచ్చాడన్నమాట. రాత్రి నిద్రలేదు కదా, పగలంతా డ్యూటీ చేసి ఇప్పుడు మళ్ళీ వచ్చామేమి నాయనా, రెస్ట్ తీసుకోకుండా. సరే భోంచేద్దువురా. తల్లి పరామర్శిస్తున్నట్లుంది. అక్కడే భోంచేశానత్తమ్మా. వసుకి ఎలా ఉందోనని వచ్చాను. జ్వరం తగ్గిందా? భోంచేసిందా? టాబ్లెట్స్ తీసుకుందా? శ్రీనివాస్ ఆరా తీస్తున్నాడు. జ్వరం తగ్గిపోయింది. తను నిద్రపోతోంది. ఇప్పుడు మేమిద్దరం నీ మాటే అనుకుంటున్నాం. ఇంతలో నువ్వొచ్చావు. నీకు 100 ఏళ్ల ఆయుష్. ఏంటత్తమ్మ విషయం? నాయనా వాసు, మా ఇద్దరి మనసులో ఉన్న విషయం ఇది. మీ చిన్నప్పటి నుండి మేము అనుకుంటున్నదే. వసు నువ్వు సరేనంటే మీ పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకుంటాం. తల్లి మాటల్ని మధ్యలో అడ్డుకుంటున్నట్లుగా శ్రీనివాస్ గొంతు వినపడింది. అత్తమ్మ, మొదట నేను చెప్పేది విను. మావయ్య, నీ మాట నేనెప్పుడూ కాదనలేదు. నా మనసులో ఉన్నది చెప్తున్నా. నిజానికి వసు ఎవరో తెలియకముందే నేను తనని ఎంతగా అంటే పెళ్లి చేసుకుంటే తనని చేసుకోవాలి అనేంతగా ఇష్టపడ్డాను. ఆ తరువాతనే తెలిసింది తను సబ్ ఇన్స్పెక్టర్ అని, క్రిస్టియన్ అని. అయినా నా మనసు వసు వైపే మొగ్గింది. ఆ సమయంలోనే పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. పెళ్లి సంబంధం అనగానే నా మనసులో వసునే మెదిలేది. అందుకే ఇప్పుడే పెళ్లి వద్దని మామయ్య చెప్పిన సంబంధాలు చూడడానికి కూడా వెళ్ళలేదు. వాసంతి ఇష్టం కనుక్కున్న తర్వాత మామయ్యకు నచ్చ చెబితే అమ్మాయి క్రిస్టియన్ అయినా తప్పక నా కోసమైనా ఒప్పుకుంటాడని, నా ఇష్టాన్ని తను కాదనడని అనుకున్నా. నేనంటే వసుకు సదభిప్రాయమేనని నాకు బాగా అర్థమైంది. ఈ ఊరికి దగ్గరలో చాలా పోలీస్ స్టేషన్లున్నాయి. వాసంతి కోసం ఇంకో వెహికల్ కొనుక్కుంటే ఈ చుట్టుపక్కలే ఉద్యోగం చేస్తూ డ్యూటీ అయిపోగానే తన ఇంటికి వచ్చేసే వీలుంటుంది అని ఆలోచించాను. ఇంతలో అత్తమ్మ మన హాస్పిటల్కి రావడంతో
వాసంతి ఎవరో కాదు, నా చిన్ననాటి ప్రియమరదలు వసూయే అని తెలిసి సంతోషపడ్డాను. మా పెళ్ళికి ఏ అడ్డంకు ఉండదనుకున్నా. నాకు తెలిసిన ఆయన నీకు ఏ అభ్యంతరమూ ఉండదని. తల్లి మాటల్లో సంతోషం. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లయిందత్తమ్మ. అంతా సరే అనుకున్నప్పుడు తెలిసింది వసుకు ఎస్పీ ఉద్యోగం వస్తుందని. సంతోషం అనిపించింది. కానీ ఆ తరువాత పరిస్థితి కూడా నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు తను ఏ రాష్ట్రానికైనా ఏ జిల్లాకైనా వెళ్లాల్సి ఉంటుంది. మరి నేను ఇక్కడే ఆసుపత్రి పెట్టుకుని ఈ ఊరు వదిలి వెళ్ళొద్దనుకున్నా. నువ్వు ఇప్పుడున్న గవర్నమెంట్ ఉద్యోగమే చేయి నాయనా. అప్పుడు అమ్మాయి నువ్వు ఒకే చోట ఉద్యోగం చేసుకోవచ్చు. మాదే ఉంది, ఒకరికొకరు తోడు. ఇక్కడే ఉంటాం. క్రాస్ వద్ద బిల్డింగ్ బాడుకి ఇచ్చేస్తే సరి. తండ్రి సలహా. అలా కాదులే మావయ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలి నేను ఉండదలుచుకోలేదు. అలాగైతే మేమిద్దరం మీరెక్కడుంటే అక్కడికే వచ్చేస్తాం. మా వలన నువ్వు వసువుని వద్దనుకోవడం ఏంటి నాయనా? తల్లి సవరణ. అత్తమ్మ, మాకిద్దరికీ ఒకే చోట ఉద్యోగం లేదా ట్రాన్స్ఫర్ రాకపోతే కొంతకాలం మేమిద్దరం కూడా వేరువేరుగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్లో అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. లక్ష్మమ్మ అన్నట్లుగా భార్యాభర్తలు ఒకే చోట తోడు నీడగా ఉండాలి. అలా లేకనే కదా నువ్వు వసు మాకు దూరమైంది. అలాంటి పరిస్థితి మాకొద్దనుకున్నా. ఉద్యోగరీత్యా మేం తూర్పు పడమరలతో సమానం. మేం కలిసి ఉండడం సాధ్యం కాదు. ఇక ఈ విషయం ఇంతటితో వదిలేయి. వసు వరకు ఈ విషయం పోనీకత్తమ్మా, సరేనా? శ్రీనివాస్ వివరణ. తల్లి ఏడవడం వినిపించింది. అత్తమ్మ ప్లీజ్ ఏడవకు. ఇప్పుడు నువ్వు ఏడవలసిన పరిస్థితి ఏముందో చెప్పు. శ్రీనివాస్ బతిమాలుతున్నాడు. నాయనా వాసు, మరియా జార్జి వాళ్లకు తెలిసినవి 2-3 సంబంధాలు వచ్చాయి. అందులో గవర్నమెంట్ ఇంజనీర్ అబ్బాయి వసు అంటే ఇప్పటికీ చాలా ఇష్టపడుతున్నాడు. మేమిక్కడికి రాకుండా ఆ ఊళ్ళోనే అలాగే ఉండి ఉంటే అక్కడ క్రిస్టియన్స్లోనే ఎవరో ఒకరితో వసుకు పెళ్లి జరిగే అవకాశం ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినందువలన మతం వేరే అయింది కనుక మేమక్కడి వాళ్లకు దూరమైనట్లే. అంతేకాదు, ఇక్కడి వాళ్లకు దగ్గర కాలేం. ఇన్నేళ్ళు ఎక్కడ ఏ కులం వాళ్లతో ఏ సంబంధం కలుపుకున్నారో అలాంటి సంబంధం మనకెందుకు అనుకునేవారే ఇక్కడ ఎక్కువగా ఉంటారని నాకు తెలుసు. రెంటికి చెడిన రేవడయింది నా బిడ్డ బతుకు వాసు. తల్లి ఏడుపు వినిపించడంతో వాసంతికి ఎలాగో అనిపించింది. వెంటనే వారి ముందుకు వెళ్ళి, నా పెళ్లి విషయం గురించి మీరు ఆలోచించకండి అని అరిచి చెప్పాలన్నంత ఆవేశం వచ్చింది. అంతలోనే, అత్తమ్మ, ఆ విషయం గురించి నువ్వేమీ బాధపడకు. ఇంతకాలం వసువు గురించి నువ్వొక్కదానివే ఆలోచించావు. ఇప్పుడు మేమిద్దరమూ నీకు తోడున్నాం. నిన్నిక్కడికి తీసుకొచ్చినప్పుడే వసువు కూడా ఈ ఇంటి బిడ్డే అయింది కదత్తమ్మా. వసువు పట్ల మాకు మాత్రం బాధ్యత ఉండదని ఎందుకు అనుకుంటావు? మోహన్ అని ఒకప్పటి నా హై స్కూల్ క్లాస్మేట్, మనకి దూరపు బంధువు కూడా. వాళ్ళ నాన్న కడపలో ఉద్యోగం చేస్తూ రిటైర్ అయి అక్కడే సెటిల్ అయినాడు. వాడు కూడా సివిల్స్లో సెలెక్ట్ అయి ఇప్పుడు హైదరాబాదులో వర్క్ చేస్తున్నాడు. మేమిద్దరం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం. మన వసువుకు తగినవాడే. వసు అతను ఒకే డిపార్ట్మెంట్లో ఉండొచ్చు. శ్రీనివాస్ ధైర్యం చెప్తున్నాడు. అంత గొప్ప సంబంధం అంటే కట్నం, పెళ్లి ఖర్చులు ఇదంతా జరిగే పనేనా? మనకు లేదా ఏంటి? అడిగినంత ఇద్దాంలే. ఈ ఆస్తిలో సగం వసూదే. చాలదంటే మొత్తం ఇచ్చేద్దాం. నేనెలాగూ సంపాదిస్తాను కదా. ఇక నుండి వసు పెళ్లి మీదే దృష్టి పెడదాం అత్తమ్మ. వసు చిన్నపిల్లేం కాదు. ఇప్పుడు ఒకే ఏరియాకే, ఇక మీదట ఒక జిల్లాకే పోలీస్ అధికారి అవుతుంది. తన మంచి చెడ్డలు తనకు తెలియవా చెప్పు? తన పెళ్లి విషయంలో వసు అభిప్రాయమే ఫైనల్. నువ్వు బలవంతం చేసి బాధ పెట్టకు, సరేనా? శ్రీనివాస్ సముదాయింపు. ఇంకేం కాంతా, నీ మనసు కొంచెం నెమ్మదించిందా? వాసు అనుకుంటే తప్పక పనవుతుందిలే. అయితే వాసు, మనమ్మాయిని కాదనుకున్నప్పుడు సోంపేట కృష్ణమూర్తి కూతురు సౌందర్య సంబంధం గురించి ఆలోచించిన ఆయన. తను కూడా డాక్టర్ అని తెలుసు కదా. నర్సింగ్ హోంలో పనిచేస్తూ ఈ పల్లెలో ఉండడానికి ఒప్పుకుందని తెలిసింది. అన్ని విధాలా తగిన సంబంధం. రామ్మూర్తి పరిస్థితి సరిదిద్దుతున్నాడు. ఇప్పుడు నా పెళ్లి ఆలోచనలే వద్దు మావయ్య. ముందు వసు పెళ్ళైపోని, ఆ తర్వాత చూద్దాం, సరేనా? లేట్ అయింది, మీరు కూడా పడుకోండి. శ్రీనివాస్ మాటలు ఆగిపోయాయి. ఆ తరువాత మాటలు వినబడలేదు. తల్లి తన గదిలోకి వచ్చిన శబ్దం వినగానే
వాసంతి నిద్రపోయినట్లు కదలకుండా ఉండిపోయింది. పక్కనే ఉన్న ఇంకో మంచం పైన కాంతమ్మ పడుకుంది. వాసంతకి ఒకప్పటి సంఘటన గుర్తొచ్చింది. ఆ రోజు రైల్వే స్టేషన్ వద్ద శ్రీనివాస్ తనను వసు, వాసంతి అని పిలిచాడు. తనను ఏదో ఒక పేరుతో పిలవాలని అనుకోగాని అతనికి తెలియకుండానే అప్రయత్నంగా వాసంతి అన్న పేరే అతని నోటికి వచ్చేసిన విషయం ఎందుకోగాని మనసుకొచ్చింది. పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండిపోవడంతో వెంటనే నిద్ర పట్టలేదు వాసంతికి. అమ్మా, నాన్న, లక్ష్మమ్మ, వెళ్ళొస్తాను అంటూ మెట్లు దిగుతున్న వాసంతితో వచ్చే ఆదివారం రామ్మా అన్నాడు రామ్మూర్తి. తలూపింది సరేనన్నట్లుగా. కాస్త దూరంలో ఎవరితోనో మాట్లాడుతున్న శ్రీనివాస్ వాసంతిని చూడగానే కారెక్కి స్టీరింగ్ వద్ద కూర్చుని అటువైపు డోర్ తీశాడు. తప్పదన్నట్లుగా ఫ్రంట్ సీట్లో అతని పక్కన కూర్చుంది. ఈ మధ్యనే నర్సింగ్ హోమ్ కోసం బ్యాంక్ లోన్తో ఇన్నోవా కారు కొని దానిని అంబులెన్స్గా కన్వర్ట్ చేయించాడు. వచ్చే ఆదివారం నీతో పాటు వసును కూడా తీసుకురా వాసు, కాంతమ్మ గుర్తు చేసింది. వసుకు లీవ్ ఉంటే అలాగే తీసుకొస్తాలే అంటూ కారు స్టార్ట్ చేశాడు. ఊరు పొలిమేరలు దాటి వెహికల్ రోడ్డుపైకు తిరిగింది. శ్రీనివాస్ గారు, మీరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, వాసంతి హెచ్చరించింది. ఓ సారీ, నాకింకా అలవాటు కాలేదు, ఇక మీదట గుర్తుపెట్టుకుంటా. థ్యాంక్ యూ అన్నాడతడు సీట్ బెల్ట్ హుక్ ఫిక్స్ చేస్తూ. 4-వీలర్లో డ్రైవర్ సీట్లో కూర్చోగానే తను మిగిలిన వారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాతే వెహికల్ని స్టార్ట్ చేసే అలవాటు పెట్టుకోవాలి. అది డ్రైవర్ తప్పక పాటించవలసిన జాగ్రత్త. మీకు తెలియదని కాదు, గుర్తు చేస్తున్నా, వేరుగా అనుకోకండి. ఓకే, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ తప్పు చేస్తున్నారు మీరు, నవ్వింది వాసంతి. మళ్ళీ తప్పు చేశానా? ఏంటది? ఆశ్చర్యపోయాడతను. నేను బెల్ట్ పెట్టుకున్నానో లేదో చూసారా మరి అంటూ అప్పుడు బెల్ట్ పెట్టుకుంది. వసు, దీనినే ర్యాగింగ్ అంటారు, ఉడుక్కున్నాడు శ్రీనివాస్. దీన్ని టీచింగ్ అంటారు అని నవ్వుతూ, శ్రీనివాస్ గారు, ఒక్క ఆంధ్రాలోనే యాక్సిడెంట్స్ వలన ముఖ్యంగా యూత్ యావరేజ్న ప్రతి దినము 20 మంది చనిపోవడం, 200 మంది గాయపడడం జరుగుతోంది. ఇక ఇండియా మొత్తం మీద రోజు ఎంతమంది చనిపోతున్నారో లెక్క వేస్తే ఆశ్చర్యమవుతుంది. సీట్ బెల్ట్, హెల్మెట్ వలన 80% డెత్స్ ప్రివెంట్ అవుతాయని తెలిసిన 2% పీపుల్ కూడా పోలీస్తో సహా దానిని ఫాలో కావడం లేదు. 2-వీలర్పై వెళ్ళినప్పుడు మీరు కూడా హెల్మెట్ పెట్టుకోవడం లేదు కదా. సారీ అండి, మీకు ఈ విషయాలు తెలియనట్టుగా చెప్తున్నందుకు. తనకు యాక్సిడెంట్ అయినప్పుడు రికార్డైన సీసీ క్లిప్పింగ్స్లో శ్రీనివాస్ హెల్మెట్ లేకుండా ఉండడం గుర్తొచ్చింది వాసంతికి. ఇప్పుడు నువ్వు కేవలం వాసంతి మాత్రమే కాదు వసు, సబ్ ఇన్స్పెక్టర్ కూడా. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఏ విధంగా తప్పు చేసినా నువ్వు సరిచేయడం అనేది 100% నీ డ్యూటీ. సరిచేయకపోవడం అనేది రాంగ్. అంతేకాదు, అది క్రైమ్ కూడా. హెల్మెట్ లేకుండా ఇక మీదట 2-వీలర్ ఎక్కను, ప్రామిస్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నా మాటల్ని పాజిటివ్గా తీసుకున్నందుకు. ఇంతలో వెహికల్ కాంతారాం నర్సింగ్ హోమ్ ముందాగింది. మంకీ, నీకు నాన్నే కాదు, బావ కూడా దొరికినందుకు కంగ్రాచులేషన్స్, సుగుణ అభినందించింది. నీకెవరు చెప్పారు అప్పుడే? ఆశ్చర్యపోయింది వాసంతి. సుబ్బన్న తాత ఇక్కడికి దగ్గరలోనే ఉన్న మార్కెట్కు అప్పుడప్పుడు కూరగాయలు తీసుకొచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వడానికి ఇక్కడికి వస్తూ ఉంటాళ్లే. నిన్నొచ్చినప్పుడు చెప్పాడు ఈ విషయం. నాకెప్పటి నుండో అనిపించేది, నిన్ను శ్రీనివాస్ గారిని ఒకచోట చూసినప్పుడు మీది మంచి జోడీ అని. కానీ నువ్వు క్రిస్టియన్ అని గుర్తొచ్చినప్పుడు మాత్రం అయ్యో, మతాలు వేరే కదా అని నిరుత్సాహపడేదాన్ని. ఇప్పుడు మీరిద్దరూ ఒకే మతం, ఒకే కులమే కాదు, ఒకే ఇంటివారు అని తెలిసి, ఓహ్, నా కోరిక విన్నాడేమో. గాడ్ మేడ్ దిస్ వండర్ పాసిబుల్. పెళ్లిగాని ఆడ మగ కలిసి కనిపిస్తే చాలు, వారి గురించి ఇలాంటివి తప్ప వేరే ఆలోచనలు రాని నేరో మైండెడ్ పర్సన్స్లో నువ్వు ఒకదానివైనావు కదా సుగి, కినుకుగా అంది వాసంతి. అలా ఉడుక్కోకు. నిజంగానే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలాగున్నారు తెలుసా, నా మాట విని. అంతలో అక్కడికి డాక్టర్ సరస్వతి రావడంతో సుగుణ ఆగిపోయింది. హలో వాసంతి గారు, బావున్నారా అని పలకరించింది సరస్వతి. నమస్తే మేడం అంటూ విష్ చేసి, మీరు బావున్నారా? ఓ చిన్న రిక్వెస్ట్, నేను మీ డాటర్ లాంటిదాన్ని, వాసంతి అని పిలవండి చాలు
అంది వాసంతి వినమ్రంగా. ఓకే డియర్, దానికి కాంపెన్సేషన్గా నన్ను ఆంటీ అని పిలు, సరేనా? నువ్వంటే నాకు చాలా చాలా అడ్మిరేషన్. నీది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి నువ్వు తప్పక గవర్నమెంట్ సర్వీస్లోనే ఉండాలి కదా. మాలాగా నీది కూడా ఇష్టమైతే గవర్నమెంట్ సర్వీస్, లేకుంటే ప్రైవేట్ సర్వీస్ అనే డిపార్ట్మెంట్ కనుక అయి ఉంటే బలవంతంగా అయినా నిన్ను లాక్కొచ్చి ఇక్కడ నర్సింగ్ హోంలో ఉంచేసుకునేవాళ్ళం. అలాంటి చాయిస్ మాకు లేకపోయింది అంది సరస్వతి. అవును కదా, మంచి ఛాన్స్ మిస్ అయిపోయాం. సుగుణ నిట్టూర్పు. వాసంతి నవ్వుతూ, ఆహా, అప్పుడు ఈ మంకీ నన్ను ఓ మంకీని చేసి నర్సింగ్ హోమ్ను కాస్త కిష్కింద చేసి ఉండేది. సరే గాని శ్రీనివాస్ గారేరి? ఆరా తీసింది. కింద ఉంటారు పద అంటూ సుగుణ ముందడుగు వేయడంతో సరస్వతి వద్ద సెలవు తీసుకుని ఆమెను అనుసరించింది. బిల్డింగ్ మొదటి 2 అంతస్తులు హాస్పిటల్, 3వ అంతస్తులో డాక్టర్ అండ్ నర్స్ క్వార్టర్స్. వాళ్లు వెళ్లేప్పటికీ గ్రౌండ్ ఫ్లోర్లో ఒకచోట శ్రీనివాస్ అటు తిరిగి చంద్రతో, అలా వద్దులే చంద్ర, ఎప్పటికైనా అది మా స్వంతానికి కావాలి. మామయ్య అత్తమ్మ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ ఏజ్ అయిపోయింది కదా, వారికేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మేమంతా ఇక్కడే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండవలసి వస్తుంది. మనకు కావలసినప్పుడు ఆ డెంటల్ డాక్టర్ని వెకేట్ చేయమనడం బాగుంటుందా చెప్పు? అతడిచ్చే రెంట్ పైనే మనం ఆధారపడడం లేదు కదా, అది ఖాళీగానే ఉండనీలే అంటుంటే చంద్ర అలాగే నన్నట్లు తల ఊపాడు. శ్రీనివాస్ గారు, ఇక వెళ్దామా? లేట్ అయిపోతోంది. వాసంతి మాట వినిపించడంతో శ్రీనివాస్ వెనక్కి తిరిగి వాసంతిని చూసి, నీకోసమే వస్తున్నాను వసు అంటూ వెహికల్ వద్దకు వెళ్ళాడు. ముద్దుగా బావా, సీను అని పిలవక అదేం పిలిపోయి గుసగుసగా అంటున్న సుగుణవైపు ఉష్ అన్నట్టుగా చూసింది వాసంతి. శ్రీనివాస్ వెహికల్ స్టార్ట్ చేయగానే తనే ఇటు ఫ్రంట్ డోర్ తీసి అందరికీ వెళ్ళొస్తానని చెప్పి ఫ్రంట్ సీట్లో శ్రీనివాస్ పక్కనే కూర్చుంది. చెప్పిన పని చేస్తున్న మంచి బాలుడుగా ఈ మారు శ్రీనివాస్ సీట్ బెల్ట్ పెట్టుకొని వాసంతి వైపు చూశాడు. నౌ ఈజ్ ఇట్ ఓకే అన్నట్లుగా, అతన్ని మెచ్చుకుంటున్నట్లుగా తల ఊపి చిరునవ్వు నవ్వింది వాసంతి. వెహికల్ స్టార్ట్ అయి రోడ్డుపై పరుగులు తీసింది. కాసేపు అయ్యాక, శ్రీనివాస్ గారు నెమ్మదిగా పిలిచింది వాసంతి. ఏమిటి వసు? డ్రైవ్ చేస్తున్న శ్రీనివాస్ దృష్టి రోడ్డుపైనే ఉంది. మీరొక పొరపాటు చేస్తున్నారు. ఈజ్ ఇట్? వెహికల్ని రోడ్డు పక్కన ఆపి వెహికల్లో చెక్ చేసి చూశాడు. వెహికల్ లైసెన్స్, డ్రైవర్ లైసెన్స్, ఆధార్ కార్డ్ మొదలగు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. మీటర్ చూశాడు. ట్యాంకులో 30వ వంతు డీజిల్ ఉంది. తను సీట్ బెల్ట్ కూడా పెట్టుకున్నాడు. మరేమిటన్నట్లు వాసంతి కేసు చూశాడు. కనుక్కోలేకపోయారు కదూ అన్నట్టు పక్కున నవ్వింది వాసంతి. ఏమిటి వసు? ఉడుక్కున్నాడతను. మీ కో ప్యాసింజర్ గురించి తీసుకోవాల్సిన కేర్ మీరు తీసుకోలేదు. ఆమె స్వరంలో టీజింగ్ ట్యూన్. అంటే నీ గురించా? ఏంటబ్బా అది? ఆశ్చర్యపోయాడు. ఇదిగో ఇది అంటూ తన సీట్ బెల్ట్ చూపించి అప్పుడు పెట్టుకుంది వాసంతి. ఓ అదా, గుర్తులేదు. ఎక్స్క్యూజ్ మీ ఎస్ఐ గారు, ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను, సరేనా? ఓకే మిస్టర్ శ్రీనివాస్, ఈసారికి వదిలేస్తున్నాం. వాసంతి పక్కున నవ్వేసింది. థ్యాంక్ యూ మేడం గారు, ఐ విల్ బీ కేర్ఫుల్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. దెన్ ఇట్స్ ఓకే, గో ఎహెడ్ మిస్టర్ శ్రీనివాస్. వాసంతి మాటలకు శ్రీనివాస్ నవ్వుతూ వెహికల్ స్టార్ట్ చేశాడు. కొంచెం దూరం వెళ్ళిన తరువాత అతనేదో ఆలోచిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయాడు. అతను అలా ఉండడం వాసంతికి అనీజీగా అనిపించింది. శ్రీనివాస్ గారు, నా వలన పొరపాటేమైనా జరిగిందా? మీరు అదోలా ఉన్నారు. ప్లీజ్ బీ ఫ్రాంక్. వాసంతి స్వరంలో ఆందోళన. సరే, నువ్వెంతగా అడుగుతున్నావు కాబట్టి నా మనసులోని మాట చెబుతున్నా. వసు, నువ్వు పరిచయమైన తరువాత నీ పట్ల నాకు చాలా గౌరవం, అభిమానం కలిగాయి. నీవెవరో తెలిసాక నీ పట్ల ఆత్మీయత కూడా కలిగింది. అందుకే నిన్ను మీరు అనడం మానేశాను. కానీ నీవు మాత్రం మీరు, గారు అంటూ నన్ను పరాయివాడిలాగా దూరంగానే ఉంచుతున్నావు. అందుకే నీ ఎదుట నేను పూర్తి హ్యాపీగా ఉండలేకపోతున్నా. ఓస్, ఇంతేనా? ఇంకేదో అనుకుని కంగారు పడ్డాను. మీకు నేను కేపీసీపీ అయ్యే అట్మాస్ఫియర్ మన మధ్య లేదని మీరేగా కొన్ని రోజుల క్రితం నాతో అన్నారు. స్వరంలో కొంచెం చిలిపితనం, కొంచెం నిష్ఠూరత కలిపింది. ఏమిటి, కేపీసీపీనా? సడన్గా వెహికల్ని రోడ్డు పక్కన ఆపేసి, అంటే నేను షాక్ తగిలినట్టుగా చూశాడు.
నేను వసూనని తెలిసిన తర్వాతైనా మీరు నన్ను కేపీసీపీగా అంటే నోన్ పర్సన్గానే కాక క్లోజ్ పర్సన్గా కూడా కన్సిడర్ చేస్తారని అనుకున్నాను. ఓరగా చూసిందతన్ని. మై గాడ్! వాసంతి భుజం పట్టి ఆమెను తన వైపు తిప్పాడు. సో నేనే యూపీనని ఐడెంటిఫై చేసి కూడా తెలియనట్లుగా ఎన్ని రోజులు నన్ను ఫూలు చేశావు కదూ? అతనిలో ఉక్రోషం పొంగి పొర్లింది. అలా ఉంటేనే మీరు నాతో ఫ్రాంక్గా అన్నీ డిస్కస్ చేస్తారని. అయినా ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఆర్పి అంటే రిలేటెడ్ పర్సన్స్ అయిపోయాం కదా. అతని చెయ్యి పైన చెయ్యి వేసింది అనునయించినట్లుగా. అతను మౌనంగా ఉండిపోవడంతో, శ్రీనివాస్ గారు, నన్ను నా తల్లిని నా తండ్రి వద్దకు చేర్చారు. మీకు నేను ఎప్పటికీ దూరంగా ఉండను, ఉండలేను కూడా. ఒక విధంగా చెప్పాలంటే మీరే నన్ను దూరంగా ఉంచుతున్నారు. నేను నిన్ను దూరంగా ఉంచుతున్నానా? వసు, ఎందుకని అలా అనుకుంటున్నావు? తెల్లబోయాడతడు. ఎందుకో మీ మనసును అడగండి. నా మనసునా? ఎంత ఆలోచించినా నాకు తెలియడం లేదు. ఇది ఆన్సర్ కనుక్కోలేని ప్రాబ్లంగా ఉంది. నాకంత తెలివితేటలు లేవు గాని విషయం ఏంటో చెప్పవా? 2 వారాల వరకు టైం ఇస్తాను. ఆన్సర్ తెలియకపోతే? స్వరంలో అల్లరి. నేను ఫెయిల్ అని డిక్లేర్ చేస్తావా లేక ఫైన్ వేస్తావా? పక్కున నవ్వాడు శ్రీనివాస్. అప్పుడు ఆన్సర్ చెప్తాను. అంతవరకు సస్పెన్స్. ఇది నా విజిటింగ్ కార్డ్. ఇందులో నా సెల్ నెంబర్ ఉంది. ఇది మీకు ఇస్తున్నానంటే మీరు నాకు ఆత్మీయులనే అర్థం కదా. థ్యాంక్ యూ వసు. నా నెంబర్ ఫీడ్ చేసుకుంటావా? నాకు తెలుసు. ఎలా తెలుసు? నేనెప్పుడు చెప్పలేదే. నేను ఎస్ఐనని మర్చిపోయారా? ముసిముసిగా నవ్వింది వాసంతి. ఏదో లిటిగేషన్తోనే పోలీస్ స్టేషన్కు వచ్చేవారిని అన్ని విధాలా స్క్రూటినీ చేసి అసలు విషయం వెలుపలికి తీసే పోలీస్ బుర్ర తనది. ఏ లిటిగేషను లేని పేషెంట్లను ట్రీట్ చేసే బుద్ధావతారం బుర్ర అతనిది. అందుకే యూపీ ఎవరో వాసంతికి తెలిసిందేమోననే ఆలోచనే అతనికి రాలేదు. ఒకసారి యూపీగా, ఒకసారి శ్రీనివాస్గా తనతో మాట్లాడేవాడు. ఆలోచనలతో పరధ్యానంగా ఉందేమో. ఒక లారీ తనున్న వెహికల్ని దాదాపు రాచుకుంటూ ఓవర్టేక్ చేసి స్పీడ్గా వెళ్ళిపోగానే వాసంతి భయంతో కెవ్వుమంది. ఏమైంది వసు? ఆదుర్దాగా వెహికల్ స్లో చేశాడు శ్రీనివాస్. నాకు ఇప్పుడెళ్ళిన లారీని చూడగానే ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ గుర్తొచ్చింది. ఆ క్షణంలో ఆమె ఒక పోలీస్ ఆఫీసర్గా కాక సాధారణ స్త్రీగా కనిపించింది అతనికి. వెహికల్ని ఓ పక్కగా ఆపి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు, భయం లేదన్నట్లుగా. అతను వాటర్ బాటిల్ అందిస్తే నీళ్లు తాగి కాస్త స్థిమితపడి ఇలా చేశానేమిటా అన్న ఫీలింగ్తో సారీ అంది. సారీ ఎందుకులే గాని వసు, డాక్టర్గా ఒక మాట చెప్తా, వేరుగా అనుకోకు. అప్పటి నీ పోలీస్ ట్రైనింగు, ఇప్పటి ఎస్ఐ జాబు పబ్లిక్ను డీల్ చేసేంత మెంటల్ స్టామినా ఇచ్చాయే కానీ నీ పర్సనల్ లైఫ్కు సరిపడేంతగా ఇవ్వలేదని చల్లగా అయిన నీ చేయే సాక్ష్యం. అంటే? అర్థం కానట్లుగా చూసింది. మొన్న నువ్వు లక్ష్మమ్మతో తోటవైపు వెళ్ళొచ్చిన తర్వాత మీ ఇద్దరి పాస్ట్ లైఫ్ని గుర్తు తెచ్చుకొని మెంటల్ టెన్షన్తో సడన్గా సిక్ అయిపోయావు. వరీ అయినంత మాత్రాన సిక్నెస్ వస్తుందా? కొంతమంది విషయంలో అలా జరిగే అవకాశం ఉంది. నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకు తగిలిన దెబ్బ కంటే భయంతోనే షాక్లోకి వెళ్ళావు. ఇప్పుడు అంతే. అలా అవడానికి రీజన్ ఏంటి? మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం నీ చిన్ననాటి లైఫ్లో జరిగిన ట్రాజడీ ఇన్సిడెంట్స్, ముఖ్యంగా అర్ధరాత్రి ఇల్లు వదలడం, భయం కొలిపే ఆ ఏరు, రైలు, చుట్టూ నీవారు కాక కొత్తవారు ఉండడం నీకు గుర్తుండవు. కానీ ఇలా నీ మైండ్లో సబ్కాన్షియస్ స్టేజ్లో ఉండి ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ నీకు ఎదురైనప్పుడు అవి యాక్టివేట్ అయ్యి నీలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలగజేసి నిన్ను మెంటల్ టెన్షన్ కలిగిస్తున్నాయని నా అభిప్రాయం. తండ్రి లేని ఫీలింగ్, తల్లి ఆవేదన, ఒంటరితనం, పేదరికం, అభద్రతాభావం, ఇలా ఎన్నో నెగిటివ్ ఫీలింగ్స్ తనలో ఉండిపోయి తనకు తెలియకుండానే తనను మెంటల్గా ఎఫెక్ట్ చేస్తున్నాయేమో. చలపతి కేసు తనే డీల్ చేసినట్లుగా తెలియపరచడానికి తనకు ధైర్యం లేకపోవడం అందుకేనేమో. డ్రైవ్ చేస్తూనే మౌనంగా ఉండిపోయిన వాసంతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె బాగా భయపడిందేమో. చేయి చెమటతో తడిసి చల్లగా ఉంది. వసు, ప్రతి ఒక్కరి జీవితంలో బాధాకరమైనవి, ఇతరులకు కనిపించనివి, చెప్పుకోలేనివి ఎన్నో ఒడిదుడుకులుంటాయి. అవి న్యాచురల్ అని
నీకు నువ్వే కౌన్సిలింగ్ ఇచ్చుకొని లైఫ్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకో. ఆ కౌన్సిలింగ్ ఒకసారి, ఒకరోజు, ఒక సంవత్సరం కాదు, నీ జీవితాంతం ఇచ్చుకుంటూనే ఉండాలి. అర్థం చేసుకో. ఈ రాత్రి నీకు ప్రశాంతంగా నిద్ర పట్టితే మీ కౌన్సిలింగ్ నాకు వర్కౌట్ అయిందని, అంతేనా అన్న వాసంతి వైపు అవునన్నట్లుగా చిరునవ్వుతో చూశాడు శ్రీనివాస్. పేపర్లో ఆ రోజు వచ్చిన ఆ న్యూస్ గురించి పోలీస్ స్టేషన్లో స్టాఫ్ అందరూ ఒకరితో ఒకరు సీరియస్గా డిస్కస్ చేసుకున్నారు. మేడం గారిని అడుగుదాం పదండి అన్నాడు రఫీ. స్టాఫ్ అందరూ కలిసి ఎస్ఐ రూంలోకి వెళ్లారు. ఫైల్స్ చూస్తున్న వాసంతికి స్టాఫ్ తన వద్దకు ఎందుకు వచ్చారో అర్థమైనా ఏమిటన్నట్లుగా వారి వైపు చూసింది. మేడం గారండి. మరండి? చిరంజీవికి దుఃఖం పొంగుకు రావడంతో మిగిలిన మాటలు నోట్లో నుండి బయటకు రాలేదు. న్యూస్ పేపర్ని వాసంతి ముందు టేబుల్పై ఉంచి ఓ వార్తను వేలితో చూపించి, మేడం గారండి, ఇది నిజమా అబద్ధమా? రఫీ అడగలేక అడిగాడు. నిజమైతేనే కదా పేపర్లో వేస్తారు అంది వాసంతి. అందరి ముఖాల్లో విచారం, ఆశ్చర్యం కనిపిస్తున్నాయి. మీరు ఎస్పీగా కూడా? భయంతో కాబోలు రఫీ మాట సగంలోనే ఆగిపోయింది. దానికింకా టైం ఉంది కదా. అప్పటి విషయం గురించి ఇప్పుడెందుకు గాని, రేపు కొత్త ఎస్ఐ జాయిన్ అవుతున్నారు. అందరూ సిన్సియర్గా ఉండండి. మీకెప్పుడైనా నా అవసరం పడితే ఫోన్ చేయండి. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను. ఇంతలో ఆమె సెల్ రింగ్ అయింది. అది శ్రీనివాస్ నుండి. ఆమె సెల్ ఆన్ చేయగానే స్టాఫ్ వెలుపలికి వెళ్ళిపోయారు. హలో శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. ఇద్దరూ కలిసి పల్లె నుండి సిరిపేటకు వచ్చిన తర్వాత ఫోన్లో మాట్లాడడమే కానీ తనను చూడ్డానికి అతను రానేలేదు. హలో వసు, ఫ్రీగానే ఉన్నావా? ఫ్రీగానే ఉన్నాను, చెప్పండి. పేపర్లో చూశాను, నువ్వు జాబ్కి రిజైన్ చేశావని ఉంది. ఎందుకు వసు? ఏదైనా ప్రాబ్లమా? స్వరంలో ఆందోళన. నా పర్సనల్ వర్క్ కొంచెం ఉందండి. జాబ్ చేస్తూ ఆ వర్క్ ఫినిష్ చేయడం కష్టం. అదీగాక కొన్ని రోజులు అమ్మా నాన్న వద్ద ప్రశాంతంగా గడపాలనుకున్నా. అందుకోసం రిజైన్ చేయడం ఎందుకు? లీవ్ పెట్టుకోవచ్చు కదా. స్టేషన్లో వర్క్ సఫర్ అవుతుంది కదండి. అంటే ఎస్పీగా న్యూ పోస్టింగ్ వచ్చే వరకు పల్లెలోనే ఉండిపోతావా? అలాగే అనుకుంటున్నాను. రిజైన్ చేసే ముందుగా మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కదూ. ముందుగా చెప్తే మీరెవరైనా వద్దంటారని. మీరు వద్దు అన్న తర్వాత మీ మాటను కాదని రిజైన్ చేస్తే బాగుండదు కదా. అందుకని చెప్పలేదు. ఎస్ఐ జాబ్కు రిజైన్ చేసి వెళ్ళిపోవడం అంటే నీ ఎఫిషియన్సీని, ట్రైనింగ్ కోసం గవర్నమెంట్ పెట్టిన ఎక్స్పెండిచర్ అంతా వృధా అయిపోయినట్లే కదా. సరే, అయిపోయిన దాని గురించి వద్దులే కానీ నువ్వెందుకోసం రిజైన్ చేశావు? దానివలన నువ్వేం ఆశిస్తున్నావు? అది నీకు మేలు మాత్రమే కలిగించాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫోన్ పెట్టేశాడు అతను. ఫైల్స్ అన్నీ చెక్ చేసి అప్డేట్ చేసేటప్పటికి మధ్యాహ్నం 2 అయింది. లంచ్ అక్కడికే తెప్పించుకుంది. చాలామంది అఫీషియల్స్, పొలిటీషియన్స్, పరిచయస్తులు రిజైన్ చేసినందుకు వాసంతిని ఫోన్ ద్వారా పరామర్శించారు. సిరిపేట, గుడ్ బై టు యూ అనుకోగానే వాసంతి మనసు భారమైంది. ఏమిటమ్మా వాసంతి నువ్వంటున్నది? నమ్మలేకపోయాడు రామ్మూర్తి. అతని పక్కనే కూర్చుని ఉన్న కాంతమ్మ వింతగా చూసింది వాసంతిని. ఆ రాత్రి వరండాలో కూర్చుని ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా వాసంతి రాజీనామా గురించి రామ్మూర్తి ప్రస్తావించినప్పుడు జరిగిందది. నిజమే నాన్న, బాగా ఆలోచించే అమ్మ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కోసమా? తెల్లబోయిందావిడ. అవునమ్మా, నా ఉద్యోగం విషయంలో నేను నీ మాట వినలేదు. నీ మనసు కష్టపెట్టాను. అప్పుడు నాలో ఆవేశం, ఆదర్శం తప్ప వేరే ఆలోచన లేదు. అందుకే నా పెళ్లి విషయంలోనైనా నీ కోరిక నెరవేర్చుదామని అనుకున్నా. నువ్వు నా పెళ్లి గురించి ఆందోళన పడుతూనే ఉన్నావు కదా. నా ఈ నిర్ణయం నీకు తప్పక సంతోషం కలిగిస్తుందని నాకు నమ్మకం. మన గురించి అన్నీ తెలిసే అతను ఒప్పుకున్నాడు. నాకు అతనంటే ఇష్టం ఏర్పడింది. అతను తప్పక మీకు కూడా నచ్చుతాడు. నెమ్మదిగానే అయినా తన నిర్ణయం అదే అన్నట్లుగా చెప్పింది. వసు, నేను ఎటూ చెప్పలేకపోతున్నా. ఒకప్పుడు భయంతో నేను ఇల్లు విడిచి వెళ్ళిన పని ఈనాడు నీ జీవితాన్ని ఇంతగా తారుమారు చేస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. కాంతమ్మ మాటల్లో ఆవేదన. కాంత, జరిగిపోయిన దాని గురించి చింతించి ప్రయోజనం లేదు కదా. ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే జరగని. అమ్మ వాసంతి, పెళ్ళి ఎప్పుడనుకుంటున్నారు? వారం 10 రోజుల్లో మంచి రోజు ఏదో తెలుసుకుని ఫిక్స్ చేయించు నాన్న. ఆ విషయం అతనికి తెలియచేస్తాను. అయ్యవారు ముహూర్తం పెట్టి చెబితే చేయడానికి ఇదేమైనా వంటకమా?
పెళ్ళమ్మా, పెళ్ళి. నగలు, బట్టలు, పెళ్లి పిలుపులు, పిండి వంటలు, ఇంకా ఏదో చెప్పబోతున్న కాంతమ్మను మధ్యలోనే అడ్డుకుంది వాసంతి. అమ్మా, మా పెళ్ళికి అలాంటివేమీ అక్కర్లేదు. ఆ అబ్బాయి ఒక్కడే వస్తాడు. వాళ్ళు ఎవరూ రారు. షీలా వాళ్ళు 3, సుగుణ వాళ్ళు 2, డాక్టర్ సరస్వతి, అంతా కలిసి 6 మాత్రమే వస్తారు. ఇంకెవరికి చెప్పవలసిన అవసరం లేదు. వారికి కూడా పెళ్ళి ముందు రోజు చెప్తాను. ఉదయం లక్ష్మమ్మతో వారికి టిఫిన్ అరేంజ్ చేయిస్తే చాలు. వాళ్ళు ఉండరనుకుంటాను. ఉన్నా సింపుల్గా భోజనం పెడితే సరిపోతుంది. మీరు పెళ్లి డేట్ టైం చెప్తే సిరిపేట నుండి అయ్యవారు పెళ్లికి కావలసినవన్నీ తీసుకుని ఇక్కడికొస్తారు. మేళతాళాలు అక్కర్లేదు. ఆయన మంత్రాలతో పెళ్ళైపోతుంది. సరేనా? గడగడ పాఠం అప్పచెప్పినట్లుగా తన పెళ్లి గురించి తన ఎదుట మాట్లాడుతున్నది తన కూతురు వాసంతేనా అన్నట్లు ఆశ్చర్యపోయి చూస్తోంది కాంతమ్మ. అలాగేనమ్మా, నీ ఇష్టప్రకారమే కాని. రేపు ఉదయమే అయ్యవారిని పిలిపించి ఆ రోజేదో నీకు చెప్తాను. పొద్దుపోయింది, వెళ్ళి పడుకోమ్మా, రామ్మూర్తి ముభావంగా అన్నాడు. నాన్న, మీ ఇద్దరికీ మనసు కష్టం కలిగిస్తున్నానా? నిజం చెప్పు. కష్టం కలగకుండా సంతోషంగా ఉంటుందా అమ్మా? బిడ్డ పెళ్లి పట్ల తల్లిదండ్రులకు కొన్ని ఆశలు ఉంటాయి. కాబోయే అల్లుడిని చూడకుండానే, బంధువులకు, ముఖ్యంగా పల్లెలోని ఇరుగు పొరుగును పిలవకుండానే, వారికి భోజనాలు పెట్టకుండా బిడ్డకు పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం. ఇంత దురదృష్టం ఏ తల్లిదండ్రులకు కలగదు. మన పని మనిషి లక్ష్మమ్మ మనవరాలి పెళ్లి కూడా కొంచెం ఘనంగానే జరిగిందని నీకు తెలుసు కదా. మాకు పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ పెళ్లికి వచ్చిన వారికి భోజనాలు పెట్టలేని స్థితిలో మాత్రం లేం. ఈ విషయం తెలిస్తే శ్రీనివాస్ అయినా ఏమనుకుంటాడు? నిష్ఠూరంగా అన్నాడు రామ్మూర్తి. నర్సింగ్ హోమ్కి కావలసిన ఎక్విప్మెంట్ కొనడానికి చెన్నై వెళుతూ అటు నుండి అటే నర్సింగ్ హోమ్కి వెళ్ళి వాటిని అరేంజ్ చేయడానికి వారం 10 రోజులు తను అక్కడే ఉంటానని, ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తే వస్తానని చెప్పి ఆ ముందు రోజే వెళ్ళిపోయాడు శ్రీనివాస్. ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అన్నట్లుగా కొంతసేపు మౌనంగా ఉండిపోయింది వాసంతి. తల్లిదండ్రుల దృష్టిని ఎదుర్కోలేక కాబోలు కళ్ళు కిందకి వాల్చి, మీ ఇద్దరికీ మనసు కష్టం కలిగిస్తున్నందుకు నన్ను క్షమించండి. ఇంతకంటే నాకు మరో మార్గం కనిపించడం లేదు. నేను ఇష్టపడిన అతను నా కోసం నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి వస్తాడనే నమ్మకంతోనే ఉన్నాను. కానీ అతను ఏ కారణం వల్లనైనా తన మనసు మార్చుకుని నాతో పెళ్లి వద్దనుకుని ఇక్కడికి రాకపోతే అందరిలో నా కారణంగా మీరు నవ్వుల పాలవుతారని నా భయం. ఈ ఊరి అయ్యవారిని కూడా వద్దని సిరిపేట అయ్యవారిని రమ్మంటున్నది కూడా అందుకే. దురదృష్టం కొద్దీ అతను రాని పరిస్థితే కలిగితే అర్థం చేసుకునే కొద్దిమంది ఆత్మీయుల మధ్య మాత్రమే సింపుల్గా పెళ్లి అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నీకు పూర్తి నమ్మకం లేనివాడినే నువ్వు ఎన్నుకున్నావన్నమాట. కీడెంచి మేలెంచాలి. ఆ అబ్బాయి రాకపోతే నీ పరిస్థితి ఏంటి చెప్పు? కాంతమ్మ స్వరంలో ఆందోళన రెపరెపలాడింది. అదే జరిగితే ఇక నేను జీవితాంతం మళ్లీ పెళ్లి జోలికి వెళ్ళనమ్మా. చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ, అతను వస్తాడని, ఈ పెళ్లి జరుగుతుందని నమ్ముతున్నా. నన్ను ఆశీర్వదించండి అంటూ తల్లి తండ్రి పాదాలకు నమస్కరించి వారు ఆశీస్సులు ఇవ్వడం కూడా మరచి తెల్లబోయి చూస్తుండగా గిర్రున తిరిగి తన రూంలోకి వెళ్ళిపోయింది వాసంతి. కాంతమ్మ ముఖం పాలిపోగా భర్త భుజం మీద వాలిపోయి ఏడవసాగింది. హలో మంకీ. ఆహా, ఈజ్ ఇట్? వాట్ ఏ వండర్ఫుల్ న్యూస్. ఏమైతేనే నా బిడ్డ కంటే నువ్వే ముందు పెళ్లి చేసుకుంటున్నావన్నమాట. అందుకు కంగ్రాచులేషన్స్. ఇంత మంచి వార్తను ఇంత ఆలస్యంగానే చెప్పడం. 4 రోజుల ముందే నిశ్చయమైందా? ఇంతకీ ఆ రాకుమారుడెవరు? సస్పెన్సా? నువ్వు 100% మంకీవే, డౌటే లేదు. చంద్రకు చెప్పాలా? ఎక్కడా? రేపేనా? ఎన్ని గంటలకు? రాకుండా ఎలా ఉంటా? సరస్వతి మేడమా? ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఫోన్ డాక్టర్ సరస్వతికిస్తూ, వాసంతి మీతో మాట్లాడుతుందట అంది సుగుణ. హలో వాసంతి, నాకంతా తెలిసిపోయింది. సో ఐపీఎస్ జాబే కాకుండా హౌస్ వైఫ్ జాబ్ కూడా కొట్టేస్తున్నామన్నమాట. డబల్ కంగ్రాచులేషన్స్. తప్పకుండా వస్తాను, సరేనా? సరస్వతి వెళ్ళగానే సుగుణ ఆలోచనలో పడింది. పెళ్ళికొడుకు ఎవరై ఉంటారబ్బా? బహుశా వాసంతికి ఇదివరకు పరిచయం ఉన్నవారు కారేమో. కుతూహలం ఆపుకోలేక షీలాకు ఫోన్ చేసింది. వాసంతి పెళ్ళికి వస్తున్నారా అంటూ.
అందరం వస్తున్నాం సుగుణ. అవును గాని పెళ్ళికొడుకు ఎవరో తెలిసిందా? మేమడిగితే అది సస్పెన్స్, మీరే వచ్చి చూడండి అంటోంది. ఆ పిల్లకు తిక్కగానే ముదిరిందేమో. కాస్త కోపంగానే అంది షీల. మాకు కూడా అలాగే చెప్పిందక్క. మీకేమైనా తెలిసేమో అనుకున్నా. వాసంతి డిగ్రీ క్లాస్మేట్ విలియమ్స్, తాతయ్యకు తెలిసిన థామస్, ప్రభుకుమార్, వీళ్ల వద్ద నుండి వాసంతికి ఎప్పటి నుండో ప్రపోజల్స్ వస్తూనే ఉండేవి. ముగ్గురు కూడా ఇప్పుడు మంచి పొజిషన్లోనే ఉన్నారు. వారు వాసంతితో టచ్లోనే ఉన్నారని తెలుసు. వాళ్లలో ఎవరో ఒకరై ఉంటారని నా అభిప్రాయం. ఆ విషయం ఎందుకని చెప్పడం లేదు? సుగుణ ఆశ్చర్యపోయింది. నేననుకుంటాను, ఈ అబ్బాయిలు క్రిస్టియన్స్ కదా, ఇక్కడే పెళ్లి చేసుకుంటే క్రిస్టియన్ టైప్ మ్యారేజ్ చేసుకోవాలి. అది ఆంటీకి అంకుల్కు ఇష్టం ఉండదని ఆ అబ్బాయినే అక్కడికి రమ్మని హిందూ టైప్ మ్యారేజ్ చేసుకుంటే సరిపోతుందని అనుకుందేమో. అందుకు ఒప్పుకున్నవాడే పెళ్ళికొడుకు అయి ఉంటాడు. అయినా సుగుణ, మీ హిందూ మతం చాలా చాలా హార్డ్ అండ్ నేరో. ఆ మతంలోనికి వేరే మతం వాళ్ళని రానివ్వరు కదా. అదే క్రిస్టియన్, ముస్లిమ్స్ మతాలున్నాయి చూడు, అవి చాలా బ్రాడ్ మైండెడ్. ఏ మతం, ఏ ప్రాంతం, ఏ భాష వాళ్లైనా ఆ మతాల్లో చేరిపోవచ్చు. అలాంటి సౌకర్యం హిందూ మతంలో కూడా ఉంటే ఎంత బావుండేది. అప్పుడు వాసంతి లాంటి వారికి ఇలాంటి కష్టం ఉండేది కాదు కదా. ఆవేశంగా ఓ లెక్చర్ ఇచ్చింది షీల. కరెక్టే, కానీ అది మన చేతిలో లేనిది కదా. రేపు నర్సింగ్ హోం వద్దకు వచ్చేయండి, అందరం కలిసి పెళ్లికి వెళదాం అని షీలాను ఆహ్వానించింది సుగుణ. ఇంతలో చంద్ర, శ్రీనివాస్ వచ్చారు. ఇక 9 రోజులుంది నర్సింగ్ హోం ఓపెనింగ్. చంద్ర, మర్చిపోయాను చెప్పడానికి, మధ్యాహ్నం మావయ్య నుండి ఫోన్ వచ్చింది, తప్పక ఇంటికి రమ్మని. అందుకే ఇప్పుడు బయలుదేరుతున్నాను. రేపు ఉదయం నేను రాకపోతే రమణను తీసుకునెళ్ళి ఆ లిస్ట్ ప్రకారం అన్నీ తీసుకునిరా. సుగుణ, నేనొచ్చే వరకు నీ వర్కర్స్ వద్ద అన్నీ చూసుకోవాలమ్మా అన్నాడు శ్రీనివాస్. అన్నగారు, ఓ చిన్న అడ్జస్ట్మెంట్. ఇంతకు ముందే వాసంతి ఫోన్ చేసింది. రేపు ఉదయం 8 గంటలకు తన మ్యారేజ్ అని మన విలేజ్కి నన్ను, చంద్రను, సరస్వతి మేడంను రమ్మంది. మేం ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వస్తాం. పెళ్ళయ్యాక వచ్చి నర్సింగ్ హోం వర్క్ చూసుకుంటాను అంది సుగుణ. వాట్? వాసంతి పెళ్ళా? పల్లెలోనా? రేపు మార్నింగేనా? నివ్వెరపోయాడు శ్రీనివాస్. ఇదేమిటి మెరుపులేని ఉరుములా? ఇంత హాట్ న్యూస్ ఇంత నెమ్మదిగా తెలిపిందా తను? ఇంతకీ పెళ్ళికొడుకెవరు? ఏం చేస్తాడట? చంద్ర కంఠంలో కుతూహలం. అది సస్పెన్సట. మనం వెళ్ళి చూసి తెలుసుకోవాలట. షీలక్కకు ఫోన్ చేసి అడిగాను. తనకు కూడా వసు ఇదే చెప్పిందట. వాసంతి అంటే ఇష్టపడేవాళ్లు అక్కడ 3 వారిలో ఒకరై ఉండొచ్చునని, పెళ్ళికొడుకు నీవేనా అని వాళ్ళని అడగడం బావుండదని ఊరుకుందట షీలక్క. నిజానికి వసు ఉట్టి మంకీ కాదు, మెంటల్ మంకీ. కాకపోతే ఈ విపరీతం ఎక్కడైనా చూశామా, విన్నామా అంది సుగుణ ఉడుక్కుంటూ. వాసంతి ఐపీఎస్ కోచింగ్కి వెళ్ళింది కదా, అక్కడ ఇంకెవరైనా పరిచయం అయ్యారేమో. చంద్ర ఆలోచన. అది తెలియాలంటే రేపు ఉదయం వరకు ఓపిక పట్టాలి. అన్నగారు, మీరిప్పుడు బైక్ మీదే కదా వెళ్తారు. సరస్వతి మేడం కూడా పెళ్ళికొస్తానన్నారు. అందరం కలిసి పెళ్ళికి మన కారులో వస్తామండి. ఎందుకంటే పెళ్లి వేళకి అక్కడ నుండి ఆ ఊరికి ఒక్క బస్సు ఉండదు. సుగుణ శ్రీనివాస్ని రిక్వెస్ట్ చేసింది. అలాగేనంటూ తలూపాడు శ్రీనివాస్. అమ్మ వాసంతి, ఎందుకైనా మంచిది, డ్రైవర్ని ఎంగేజ్ చేసుకుని ఆ అబ్బాయిని ఈ రాత్రికే వచ్చేయమను. దూరం నుండి రావాలి. అప్పటికప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా? పెళ్లి విషయం కదా. నీవు చెప్పకపోతే అతని ఫోన్ నెంబర్ నాకివ్వు, నేనే ఫోన్ చేసి చెప్తాను. రామ్మూర్తి వాసంతికి నచ్చచెప్పాడు. అలాగే నాన్న, నేనే ఫోన్ చేస్తాలే అని ఫోన్ చేయడానికి అన్నట్లుగా లోపలికెళ్ళింది వాసంతి. ఇంతలో బయట బైక్ ఆగిన శబ్దం. వాసు వచ్చినట్లున్నాడు అనుకుంటూ వెలుపలికెళ్ళింది కాంతమ్మ. కాసేపు అయ్యాక శ్రీనివాస్, కాంతమ్మ కలిసి లోపలికొచ్చారు. బావున్నావా మావయ్య? బ్యాగ్ పక్కన పడేసి కూర్చున్నాడు శ్రీనివాస్. మేం బాగానే ఉన్నాం నాయన. ఎంతవరకు వచ్చింది నర్సింగ్ హోం వర్క్? ఇంకా కొంచెం పెండింగ్లో ఉంది. తప్పక రమ్మని నువ్వు ఫోన్ చేస్తే వెంటనే వచ్చాను. ఏదైనా హెల్త్ ప్రాబ్లమా? ఆదుర్దాగా అడిగాడు. అలాంటిదేమీ లేదు, కానీ నీకు చెప్పకుండా మేమొక పని చేయవలసి వచ్చింది. వేరుగా అనుకోవద్దు. అనుకునేదెందుకు? మీరేది చేసినా మంచికే అయ్యుంటుందిలే. అవును, మన వసు పెళ్ళి రేపు ఉదయమేనట్టు కదా? అప్పుడే నీకెలా తెలిసింది వాసు? వసు చెప్పిందా? మన నర్సింగ్ హోంలో సుగుణ వాళ్ళు చెప్పారులే. వసు ఫోన్ చేసి వాళ్ళని రమ్మందట. అయితే నువ్వు నన్ను రమ్మన్నది కూడా పెళ్ళికేనన్నమాట.
అవును, నువ్వు రేపు ఉదయం రావడం బావుండదని ఈరోజే రమ్మన్నాను. పెళ్ళి ఇక్కడే కదా, మరి పెళ్లి పందిరేది? పెళ్లి సందడే లేదెందుకు? ఆశ్చర్యపోయాడు. అది నేను చెప్పే విషయం కాదులే, అమ్మాయి వచ్చాక తన్నే అడుగు. రామ్మూర్తి స్వరంలో విసుగు. అంతలో కాంతమ్మతో కలిసి వాసంతి వచ్చింది అక్కడికి. హలో వసు, కంగ్రాచ్యులేషన్స్ విష్ చేశాడు శ్రీనివాస్ నవ్వుతూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీకు నాన్న చెప్పారా? సుగుణ చెప్పింది. ఈరోజు ఈవినింగ్ ఫోన్ చేశావట కదా వారిని రమ్మని. అవును, మీకు అమ్మా నాన్న చెబితేనే బావుంటుందని నేను చెప్పలేదు. ఎంత చదువుకున్నా ఈ విషయంలో పెద్దవాళ్ల ఆచారాన్ని పాటిస్తున్నామన్నమాట. అది సరే గాని వసు, పెళ్లి పందిరి లాంటివేవీ లేవేంటని అడిగితే మావయ్య నిన్నడగమంటున్నాడు. ఎందుకు వద్దన్నావు? చేసే మనుషులున్నారు, కావలసినవన్నీ ఉన్నాయి. లక్షలేమైనా ఖర్చవుతాయా? నువ్వు గట్టిగా చెప్పి ఉండవలసింది మావయ్య. పెళ్లివారేమైనా అనుకోరు? అవును, ఇంతకీ పెళ్లివాళ్ళెక్కడున్నారు? వాళ్లకు అన్నీ సక్రమంగా అరేంజ్ చేశారో లేదో. నేనెళ్ళి వాళ్ళని కలిసొస్తాను. ఆ అబ్బాయి ఒక్కడే రేపోదయం వస్తాడట చెప్పలేక చెప్పాడు రామ్మూర్తి. అతనొక్కడే రావడం ఏంటి వసు? తెల్లబోయి చూశాడు శ్రీనివాస్. ఆన్సర్ చెప్పలేనివి కొన్నుంటాయి శ్రీనివాస్ గారు. ఇది అలాంటిదే అనుకోండి. బలవంతంగా ముఖం మీదకి నవ్వు తెచ్చుకుంది వాసంతి. ఇంతలో లక్ష్మమ్మ వచ్చి భోజనానికి పిలవడంతో అందరూ వెళ్ళి భోంచేశారు. కాంతమ్మ లక్ష్మమ్మతో పాటు వంటింట్లోకెళ్ళింది రేపటి టిఫిన్ అరేంజ్ చేయడానికి. కాసేపు మాట్లాడి నిద్రొస్తోందంటూ రామ్మూర్తి వెళ్ళిపోయాడు. హాల్లో వాసంతి శ్రీనివాస్లే మిగిలారు. ఏదో ఆలోచిస్తూ ఉన్న శ్రీనివాస్, వసు అసలు అంటూ ఏదో చెప్పబోయాడు. వాసుబావా, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ వసును ఆశీర్వదించవా? వంగి అతని కాళ్లకు దండం పెట్టింది. ఇది ఏమాత్రం ఊహించని శ్రీనివాస్ అప్రతిభుడయ్యాడు. అతన్ని బావా అని వాసంతి ఏకవచనంతో సంబోధించడం అదే మొదటిసారి. అమ్మా నాన్న తర్వాత నా ఆత్మీయుడివి నువ్వే బావా. వాసంతి గొంతులో ఆత్మీయత సుళ్ళు తిరిగింది. అనుకోని ఈ సంఘటనతో శ్రీనివాస్కు నోట్లో మాటే రాలేదు. అతను తేరుకుని ఏదో చెప్పబోయేంతలో వరండాలో పడుకుని ఉన్న సుబ్బన్న గబగబా లోపలికొచ్చాడు. వాసుబాబు, మన మునెప్ప పెళ్ళాం మొగిన మీద కోపంతో పసురాకు తిని తెలివి తెప్పి పడిపోయిందట. వాడు పరిగెత్తుకొచ్చినాడు నీకోసం అంటూ ఆదుర్దాగా చెప్పాడు. వెంటనే శ్రీనివాస్ దిగ్గున లేచి అల్మరాలో ఉన్న మెడికల్ కిట్ తీసుకుని సుబ్బన్న వెంట వెళ్ళిపోయాడు. ఓ ప్రైవేట్ క్లినిక్ కూడా లేని పల్లెటూరది. అందుకే స్టెత్, బీపీ ఆపరేటర్స్, ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఐవీ ఫ్లూయిడ్స్తో సహా అరేంజ్ చేసి ఉంచిన మెడికల్ కిట్ను ఒకదాన్ని మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుండే ఎప్పుడూ ఇంట్లో ఉంచడం అలవాటు చేసుకున్నాడు. అక్కడికొచ్చిన లక్ష్మమ్మ అలా నిలబడిపోయిన వాసంతిని చూసి, ఏంది వసమ్మ, ఇంకా పడుకోలేదా అంటూ ఆశ్చర్యపోయింది. ఎవరికో సీరియస్గా ఉందని ఇప్పుడే బావా సుబ్బన్న వెళ్ళారు లక్ష్మమ్మ. అది వాసుబాబుకు మామూలే గాని నువ్వు వెళ్ళి పడుకోమ్మా, పొద్దున్నే లేవాలి కదా అంటూ లక్ష్మమ్మ వరండాలోకి వెళ్ళింది పడుకోవడానికి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ లోపలికెళ్ళింది వాసంతి. శ్రీనివాస్ ఇంటికొచ్చేటప్పటికి రాత్రి 12 అయింది. ఇంట్లో అడుగుపెట్టాడో లేదో కరెంటు పోయింది. కరెంట్ లేనిదే గదిలో ఫ్యాన్ వర్క్ చేయదు కనుక హాల్లోనే సోఫాలో పడుకున్నాడు. అలసిపోయాడేమో, వెంటనే నిద్ర పట్టేసింది. సిరిపేట నుండి ముందు రోజు రాత్రే వచ్చి మిద్దెపైన గదిలో నిద్రపోయిన పురోహితుడు ఉదయం 6 గంటలకు దిగివచ్చి వరండాలో కూర్చుని ముహూర్తానికి కావలసినవి సర్దుకోవడం మొదలుపెట్టాడు. నేను వెళ్ళి బయట ఏర్పాట్లు చూస్తూ ఉంటాను కాంతా. ఆ అబ్బాయి ఇంతవరకు రాలేదు. ఎంతసేపట్లో వస్తాడో ఆ అమ్మాయిని కనుక్కొని ఫోన్ చేయమను అంటూ రామ్మూర్తికి వెలుపలికెళ్ళాడు. గదిలోకొచ్చిన కాంతమ్మకు దీర్ఘాలోచనలో ఉన్న వాసంతి ముఖంలో ఆందోళన చూసి మనసులో కలుక్కుమంది. ఇంకా నైటీలోనే ఉంటే ఎలా వసు, టైం అవుతోంది కదా అంది. అమ్మా, పెళ్ళికొడుకొచ్చి రెడీగా ఉన్న తరువాత నువ్వొచ్చి చెప్పు, వెంటనే డ్రెస్అప్ అయి వచ్చేస్తా, సరేనా? తల్లికి నచ్చ చెప్పింది వాసంతి. ఏం జరగబోతోందో ఏమో ఆ దేవుడికే తెలియాలి. గొణుక్కుంటూ వెళ్ళింది కాంతమ్మ. హాల్లోకి వచ్చిన రామ్మూర్తి సోఫాలోనే నిద్రపోతున్న శ్రీనివాస్ని చూసి ఆశ్చర్యపోయాడు. నాయనా వాసు, ఎక్కడ పడుకున్నావేంటి? 7 అవుతోందిలే, లేచి ముఖం కడుకో. భుజం తట్టి లేపాడు. ఇంతలో లక్ష్మమ్మ కాఫీ తెచ్చింది ఇద్దరికి. అప్పుడే 7 అయిందా? కరెంటు పోతే ఇక్కడే పడుకున్నా, మధ్యలో మెలకు రాలేదు అంటూ కాఫీ కప్పు అందుకుని తన గదిలోకి వెళ్ళాడు శ్రీనివాస్.
చకచకా బ్రష్ చేసి ఒక గుటకలో కాఫీ తాగి స్నానం ముగించి డ్రెస్అప్ అయి తల దువ్వుకోవడానికి అద్దం ముందు నిలబడ్డాడు. అద్దం పైన స్టిక్కర్ పెట్టి అతికించి ఉన్న పేపర్ ఒకటి కనిపించింది. ఏంటబ్బా ఇది, దీనిని ఇక్కడెవరు అతికించారు అని ఆశ్చర్యపోతూ ఆ పేపర్ని లాగి మడత విప్పాడు. కళ్ళు పేపర్లోని అక్షరాల వెంట పరుగులు తీశాయి. శ్రీనివాస్ గారు, ఈ డ్రెస్సింగ్ టేబుల్ వద్ద ఉంచిన కవర్లో ఉన్న వాటిని సిరిపేట నుండి నేను ఇక్కడికి వచ్చే ముందు మీకోసం కొన్నాను. వాటి ద్వారా నేను మీకు దగ్గరగా ఉండాలనుకున్నానని, మీరు కూడా నాకు దగ్గరవ్వాలని కోరుకుంటున్నానని మీకు తెలియజేయడానికే వాటిని తెచ్చాను. నా పట్ల మీ నిర్ణయం పాజిటివ్గా ఉంటుందనే ఆశిస్తున్నాను. అలా కాని పక్షంలో నేను మీ నిర్ణయాన్ని స్పోర్టివ్గా తీసుకోవడమే కాకుండా దీనివలన మనిద్దరి మధ్యనున్న బంధుత్వం చెదరదని ప్రామిస్ చేస్తున్నా. అంతేకాదు, ఈ విషయం నెగిటివే అయితే అది మనిద్దరి మధ్య ఉండేటట్లు మూడో వ్యక్తికి తెలియకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరిగింది. ఇది మీ లైఫ్కి సంబంధించిన విషయం కనుక ఎటువంటి ప్రెషర్కు లోను కాకుండా మీ మనసుకు సరిపడే నిర్ణయం మాత్రమే మీరు తీసుకుంటారని ఆశిస్తున్నాను. వాసంతి. డ్రెస్సింగ్ టేబుల్ వద్దనున్న కవర్లో ఉన్న వాటిని చూసి నిర్ఘాంతపోయాడతను. వాటి వైపు సాలోచనగా చూశాడు. 7:30 అయింది. 8:30లోగా మంగళసూత్రధారణ జరిగిపోవాలి. వధూవరులను రమ్మనండి. వరండాలో ఉన్న పురోహితుడు గొంతు పెంచి అనడం అతనికి వినపడింది. ఒక స్థిర నిశ్చయానికి వచ్చినట్లు కవర్లో ఉన్న వాటిని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇంతలో 2 వెహికల్స్ వచ్చి ఇంటి ముందు ఆగాయి. బెలబెలామంటూ సుగుణ, షీలా వాళ్ళు హాల్లోకొచ్చారు. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నావు? షీలా అడిగింది కాంతమ్మను. ఆంటీ, ఏడి పెళ్ళికొడుకు? సుగుణ గొంతులో టెన్షన్. కర్టెన్ మాత్రమే వేసి ఉన్న కిటికీలో నుండి గదిలో ఉన్న శ్రీనివాస్కి వెలుపల నుండి అందరి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. వసు ఒకటే టెన్షన్ పెట్టిందాంటీ, పెళ్ళికొడుకెవరో చెప్పకుండా. సుగుణ అన్న మాటలకు అవునవును, ఆ టెన్షన్ భరించలేకుండా ఉన్నాం. ఇంతకీ వసు ఏది? పెళ్ళికొడుకేడి? షీలా ఆరా తీస్తోంది. వసు రెడీ అవుతోంది. కాంతమ్మ మాటలు తడబడ్డాయి. కాసేపటికి గది నుండి శ్రీనివాస్, హాయ్, వెల్కమ్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అంటూ అందరూ నోరు తెరుచుకుని చూశారు అతని వైపు. ఎవరూ అనుకోని మిరాకిల్. పెళ్ళికొడుకు గెటప్లో శ్రీనివాస్. హాల్లో సూది పడితే వినబడేంత నిశ్శబ్దం. మొదటగా తేరుకుంది కాంతమ్మ. నాయనా వాసు అంటూ ఒక్క అంగలో అతని వద్దకు వెళ్ళి శ్రీనివాస్ చేతిని తన చేతిలోకి తీసుకుంది. అవి దుఃఖాశ్రువులో, ఆనందాశ్రువులో తెలియనట్లుగా ఆమె కళ్ళు తడయ్యాయి. అది గమనించి కాబోలు ఆమె భుజాల చుట్టూ అతని చెయ్యి పడింది అనునయింపుగా. హలో, గుడ్ మార్నింగ్ అంటున్నా ఎవరూ పలకరేమి? వారి వైపు చూశాడు. అప్పటికి వారు తేరుకుని గుడ్ మార్నింగ్, వండర్ఫుల్, కంగ్రాచ్యులేషన్స్ ఇలా రకరకాలుగా అందరూ విషెస్ చెప్పారు సంభ్రమాశ్చర్యాలతో. తెల్లబోయి చూస్తున్న రామ్మూర్తి వద్దకు కాంతమ్మను తనతో పాటు తీసుకొచ్చి అతని పక్కన ఆమెను కూర్చోబెట్టి వంగి ఇద్దరి కాళ్లకు దండం పెట్టాడు శ్రీనివాస్. నోట్లో మాట రాలేదు కాబోలు. ఏమీ మాట్లాడకుండా చేయి ఎత్తి ఆశీర్వదించాడు రామ్మూర్తి. కాంతమ్మ తేరుకొని పరుగు పరుగున వాసంతి గదిలోకెళ్ళి వసు, వసు అంటూ తలుపు గట్టిగా బాదింది. వాసంతి తలుపు తీయగానే వసు, పెళ్ళికొడుకు వచ్చేశాడు. గబుక్కన వాసంతిని పొదివి పట్టుకుంది. వాసంతి ఇంకా నైటీలోనే ఉంది. నిజంగానా? ఆనందంతో తల్లిని మరింతగా హత్తుకుపోయింది వాసంతి. కూతురి భుజాలు పట్టుకుని వెళ్ళమ్మా వసు, వెళ్ళి త్వరగా చీర కట్టుకురా అంటూ వాసంతిని బీరువా దగ్గరికి తోసి హడావుడిగా వరండాలోకి వెళ్ళిపోయింది. అక్కడ పెళ్లిపీటల మీద పెళ్ళికొడుకు ముస్తాబులో శ్రీనివాస్. అతని చుట్టూ అందరూ కూర్చొని ఉన్నారు. షీలా సెల్ ఫోన్ క్లిక్ మనిపిస్తూ అటూ ఇటూ తిరుగుతోంది. సుగుణ, లోపలికెళ్ళి వసుని తీసుకురా తల్లి అంటూ సుగుణను పంపింది కాంతమ్మ. సుగుణ వెంట వచ్చిన వాసంతి తన తల్లి, తండ్రి, మరియా, జార్జ్, డాక్టర్ సరస్వతి పాదాలకు నమస్కారం చేసి అక్క అంటూ షీలాను హత్తుకుంది. చంద్రకు విష్ చేసి వింతగా చూస్తున్న పాప దివ్యను దగ్గరకు తీసుకుంది. నీ తల్లికి సంతృప్తి కలిగించావమ్మా. ఆ ప్రభువు ఆశీస్సులు నీకు లభించుగాక. జార్జి ఆశీర్వదించాడు. పెళ్లిపీటల మీద కూర్చుంటూ శ్రీనివాస్ కేసి చూసింది వాసంతి. అతడు తన వైపే అపురూపంగా చూస్తున్నాడు. ఇరువురి ముఖాలు ఆనందంతో కళకళ్లాడాయి. శ్రీనివాస్ మెడికల్ కాన్ఫరెన్స్కు పూనా వెళ్ళాడు.
వాసంతి తన ఫ్యూచర్ గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంది. పెళ్లి కాకముందు తనకు నచ్చిన డెసిషన్నే తీసుకునేది. ఇప్పుడు అలా కాదు కదా. తన లైఫ్ శ్రీనివాస్తో ముడిపడింది. అతనిది ఒకచోటనే ఉండి చేసుకునే మెడికల్ ప్రాక్టీస్, తనదేమో ఒకచోట ఉండనివ్వని గవర్నమెంట్ సర్వీస్. అంటే ఉత్తర దక్షిణ ధృవాల్లాంటివి. అందుకే అతను వసుతో పెళ్లి వద్దనుకున్నాడని తనకు తెలుసు. కానీ తనే ఇష్టపడి అతని జీవితంలోకి ప్రవేశించింది. అందుకే వీలైనంత వరకు తన లైఫ్నే అతనికి అనుకూలంగా ఉండాలి. అదే న్యాయం, ధర్మం కూడా. అయితే అది తనకు కూడా సమతంగా ఉండాలి కదా. అదెలా? ఏ విధంగా? అలా ఆలోచిస్తూ ఒక డెసిషన్కి వచ్చింది వాసంతి. తను ఐపీఎస్ ట్రైనింగ్ నుండి విత్డ్రా అవుతున్నందున ట్రైనింగ్కు అటెండ్ కావడం లేదని హయ్యర్ అథారిటీస్కు ఇంటిమేషన్ లెటర్ను చంద్రతో పంపి రిజిస్టర్ చేయించింది. నర్సింగ్ హోమ్ ఎంట్రన్స్ వద్ద పర్సనల్ యూజ్ కోసం ఖాళీగా ఉంచిన పోర్షన్ ముందు అభయహస్తం డిటెక్టివ్ వాసంతి అన్న బోర్డును ఫిక్స్ చేయించింది. అది చూసి డాక్టర్ సరస్వతి, నువ్వు మాతో పాటే ఉంటూ ఇక్కడే వర్క్ చేయబోతున్నందుకు, ఇంత మంచి ఐడియా నీకొచ్చినందుకు చాలా సంతోషం అంటూ వాసంతిని అభినందించింది. 10 రోజుల తర్వాత క్రాస్ వద్ద కాంతారాం నర్సింగ్ హోం ప్రారంభోత్సవం ఆ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జరిగింది. ఆ రోజు శ్రీనివాస్ కాన్ఫరెన్స్ నుండి వచ్చి రాగానే సదా భార్య మల్లికకు డెలివరీ అయిందని, ఆడపిల్ల పుట్టిందని, ఇంతకు ముందే సదా కూడా బెయిల్ మీద విడుదలై వచ్చాడని ఫోన్ వచ్చింది. శ్రీనివాస్ వాసంతి నర్సింగ్ హోంకి వెళ్ళారు, మల్లికను పాపను చూడ్డానికి. అక్కడ అభయహస్తం బోర్డు చూసి, ఆ బోర్డేంటి వసు, నువ్వు ఐపీఎస్ ట్రైనింగ్కి వెళ్ళాలి కదా? ఆశ్చర్యపోయాడు. మీ మామ రామ్మూర్తి గారిలా తమరు అవుట్ ఆఫ్ వేలో వెళ్లకుండా కాపలా కాస్తూ ఉండాలని. పక్కున నవ్వేసింది వాసంతి. వసు, అసలు విషయం చెప్పు. శ్రీనివాస్ గొంతులో కుతూహలం. మీరేమో ఇక్కడ నర్సింగ్ హోంలో, నేనేమో అక్కడెక్కడో మీకు దూరంగా. ఏం బాలేదు కదా. అందుకే అభయహస్తం అనే కొత్త ప్రోగ్రాం ఐపీఎస్ నుండి విత్డ్రా అవుతున్నట్లు అఫీషియల్గా ఇంటిమేట్ చేసేశా. నాతో మాట మాత్రమైనా చెప్పలేదు కదూ. అత్తయ్య, మామయ్య అలాంటి ప్రెషర్ ఏమైనా పెట్టారా? అలాంటిదేమీ లేదు. మీరెలాగూ సంపాదిస్తారు, సో నేను సంపాదించకపోయినా పర్వాలేదు కదా. మీతో ఉన్నట్టు ఉంటుంది, పొద్దుపోయినట్లు ఉంటుందని ఆ బోర్డు పెట్టించా. మీరా విషయంలో కోఆపరేట్ చేయాలి మరి. ఏం చెప్పను అన్నట్లుగా మౌనంగా ఉండిపోయాడు శ్రీనివాస్. ఇద్దరూ అలా ఇంటికెళ్లారో లేదో, ఇంటి ముందు పోలీస్ జీప్ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. జిల్లా ఎస్పీ హాల్లో కూర్చుని రామ్మూర్తితో మాట్లాడుతున్నాడు. పరిచయాలయ్యాక చలపతి కేసు గురించి శ్రీనివాస్కు వివరించి, చలపతి ద్వారా తనకు అపాయం కలగవచ్చేమోనని వాసంతి స్క్రీన్ వెనకే ఉండిపోయిందని, గుజరాతీ కపుల్ ద్వారా ఈ మధ్య వారికి అది వాసంతి అడ్వెంచర్ అని తెలిసిందని, పోలీస్ డిపార్ట్మెంట్ తరపున వాసంతికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానని, ఈ విషయం ఎవరికీ రివీల్ చేయబడదని చెప్పి స్వీట్స్, ఫ్రూట్స్ ఇచ్చి వెళ్ళాడు. అతను వెళ్ళాక శ్రీనివాస్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పగానే వాసంతికి అందలం ఎక్కినట్లు అనిపించింది. నర్సింగ్ హోమ్ను కలెక్టర్, అభయహస్తం ఆఫీస్ను రామ్మూర్తి, కాంతమ్మ ప్రారంభించారు. మన నర్సింగ్ హోంలో ఇంకో డాక్టర్ ఇప్పుడెందుకు, అనవసరం కదా అని అందరూ చెప్పినా వినకుండా రాజేష్ అనే ఎంబీబీఎస్ డాక్టర్ని నర్సింగ్ హోంలో చేయడానికి అపాయింట్ చేసుకున్నాడు శ్రీనివాస్. రోజు వాసంతి, శ్రీనివాస్ నర్సింగ్ హోంకి వెళ్ళి వర్క్ చూసుకుని వస్తున్నారు. నెల గడిచాక ఓ రోజు ఐపీఎస్ ట్రైనింగ్కు అటెండ్ అవ్వమని ఇంటిమేషన్ వచ్చింది వాసంతికి. తను దానికి అటెండ్ కావడం లేదని పంపింది కదా, మరి ఇదేమిటి అంటూ శ్రీనివాస్కి చెప్పి ఆశ్చర్యపోయింది వాసంతి. ఆమె భుజం మీద చేయి వేసి నచ్చజెప్పుతున్నట్లుగా, వసు, నీ నేచర్కి కేవలం అభయహస్తం లాంటి వర్క్ సరిపోదు. చంద్ర ద్వారా నీ ప్లాన్ తెలిసి హయ్యర్ అథారిటీస్కు పోస్ట్ చేయమని ఇచ్చిన కవర్ని పోస్ట్ చేయవద్దని చెప్పాను. నీ ఇంటిమేషన్ వారికి చేరలేదు కాబట్టే అడ్మిషన్కు రమ్మని ఇంటిమేషన్ పంపారు. వసు, నీ టైం, ఎడ్యుకేషన్, ఇంటెలిజెన్స్, యాంబిషన్, సిన్సియారిటీ నీ ఫ్యామిలీకి, ఈ సొసైటీకి ఉపయోగించాలి. అది నీ బాధ్యత. ఇవాళ నువ్వింత మంచి జీవితాన్ని అనుభవిస్తున్నావంటే అది మన దేశం మనకిచ్చిన దానం, రుణం. దేశానికి మనం చేతనైనంత సేవ చేసి రుణం తీర్చుకోవడం మన కర్తవ్యం, ధర్మం కూడా. మన దేశాన్నే కుదిపేసిన కదువ, ఉన్నవ్, గోరాబాబా, ఆశారాం, విజయ్ మాల్యా,
నీరవ్ మోదీ లాంటి సామాజిక దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఎన్నింటినో నువ్వు డ్యూటీలో ఉండి సాల్వ్ చేయాలి. అలా చేయకపోతే నువ్వు తప్పు చేస్తున్నట్లే. అంతేకాదు, నీ ఉద్యోగం, నీ సంపాదన, నీ ఫ్యామిలీ కోసం కూడా. మీరున్నారు కదా, మీ సంపాదన చాలు. అలా అనుకోవడం తప్పు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా. నేను సంపాదించలేని పరిస్థితులు రావచ్చు. అందుకే స్త్రీ తన ఫ్యామిలీని, ముఖ్యంగా తన పిల్లల్ని పోషించే స్థితిలో ఉండాలి. అంతేకాదు, తన సంపాదనపైనే భార్యా పిల్లలు ఆధారపడి ఉన్నారనే గర్వం పురుషునికి తగ్గి ఇల్లాలిపైన కాస్త గౌరవం పెరిగి సంసారం సాఫీగా సాగుతుంది. మన మధ్య అలాంటి పరిస్థితి రాదనే నా నమ్మకం అంది నవ్వుతూ వాసంతి. లెటస్ హోప్ సో. సరేగాని ఈ ఒక్క విషయం వినుమరి. ముస్సోరీలో నీ ట్రైనింగ్ అయ్యాక పోస్టింగ్ సాధారణంగా అవుట్ ఆఫ్ స్టేట్ ఉంటుంది కదా. వీలున్నంతవరకు చెన్నై, కర్ణాటక, తెలంగాణ లాంటి దగ్గర స్టేట్స్లోనే పోస్టింగ్ తెచ్చుకుంటే సరి. నీ పోస్టింగ్ని బట్టి అదే స్టేట్లో నేను కూడా గవర్నమెంట్ సర్వీస్లో చేరిపోతే ఇద్దరం ఒకే చోట ఉండేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక అత్తమ్మ వాళ్ళ గురించి అంటావా? వాళ్ళు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ మనం వారికి అన్నీ అరేంజ్ చేద్దాం. సరేనా? మరి నర్సింగ్ హోమ్ డాక్టర్ రాజేష్, సరస్వతి ఆంటీ చూసుకుంటారు. ఇది ఆలోచించే రాజేష్ను అపాయింట్ చేశా. ఇంపార్టెంట్ సర్వీస్ ఉంటే నేను వెళ్ళి చేసొస్తే సరిపోతుంది. ఇది కళా నిజమా అన్నట్లుగా తెల్లబోయి వింటున్న వాసంతిని దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. ఇంతవరకు తన గురించి ఆలోచించేది అమ్మ ఒక్కటే. ఇప్పుడు తన భర్త ఈ శ్రీనివాస్. అతనిలో ఆమెకు ఒక హితుడు, స్నేహితుడు, సన్నిహితుడు, సంరక్షకుడు, ప్రేమికుడు అన్నీ కలగలిసిన కొత్త ఆత్మీయుడు కనిపించాడు. ఆరాధనగా చూసింది అతని వైపు. వసు, ఎంతసేపు నేను చెప్పిందంతా విన్నావు కదా. నీకంతా ఓకేనా? డౌట్స్ ఏమైనా ఉంటే అడుగు. మొహమాట పడకు. బీ ఫ్రీ డియర్. మాట్లాడలేనంత ట్రాన్స్లో ఉండి ఏమీ లేదు అన్నట్టుగా తలాడించింది. వసు, ఒక విషయంగా ఎలా అని అడుగుతావనుకున్నా. అడగలేదని నేను డిసప్పాయింట్ అయ్యా. వాసంతి తలెత్తి ఏమిటది అన్నట్టు అతన్ని కుతూహలంగా చూసింది. ఆమె ముఖం మరింత అందంగా, అపురూపంగా కనపడ్డంతో అతడు ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అతడిలో ఉన్న ప్రేమ, ఆప్యాయతలు అతడి పెదవుల ద్వారా ఆమెలోకి ప్రవేశించినట్లనిపించి ఆమె ఒళ్ళు పులకరించింది. ఆమె ముఖాన్ని రెండు చేతుల మధ్య పట్టుకుని చూస్తూ, వసు, మన మధ్యకు పాపాయి వస్తుంది కదా. అప్పుడు సిగ్గుతో ముఖం ఎర్రబడగా అతని గుండెల్లో తలదాచుకుందామే. అప్పుడు నేను ఈ డ్యూటీ షేర్ చేసుకుని మన పాపాయికి అమ్మనైపోతా అంటున్న అతని గుండె చప్పుడు లబ్డబ్ అని కాకుండా వసు వసు అంటున్నట్లుగా వినిపించడంతో అతడి ఒడిలో తన్మయత్వంతో ఒదిగిపోయింది వాసంతి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.